గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా దేవునిలో ఉన్న మనము ఈ లోక సంబంధమైనటువంటి సాంప్రదాయాలకు కానీ సెంటిమెంట్స్ కానీ ఏమాత్రము భయపడకుండా క్రీస్తులో ధైర్యంగా విశ్వాసముతో ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయాల్ని కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాల్లో పౌలు భక్తుడు చెప్తున్న మాటలు: మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులకు మీరు లోబడనేలా. ఎవరమైనా మనము క్రీస్తుకు లోబడిన వారమైతే ఈ లోక సంబంధమైన మూల పాఠముల విషయమై మృతి పొందిన వారమై, అంటే ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో చచ్చిన వారముగా క్రీస్తులో మనం నూతన జీవితం జీవిస్తున్నప్పుడు మరలా ఈ లోకపరమైనటువంటి సెంటిమెంట్స్కి మనము ఎందుకు లోబడాలి? ఏంటట ఈ లోకపరమైన సెంటిమెంట్స్? ఇది తినని, ఇది తినకూడదని, లేకపోతే ఉదయం లేచిన వెంటనే పలానా వాళ్ళ మొహం చూశానని, లేక ఈరోజు మంగళవారం అని, లేక ఈరోజు ఆస్పీషియస్ డే కాదు, మంచి రోజు కాదని, మూడవని, అమావాస్య అని, ఈ ఇవన్నీ ఈ లోకస్తులు చాలామంది పాటించవచ్చు. కానీ వాటి విషయంలో మనం చచ్చిన వారము కదా, మరలా వాటికి మీరు లోబడనేలా అని ఇక్కడ భక్తుడు ప్రశ్నిస్తున్నాడు. నిజమే, క్రీస్తులో ఉంటే గుడ్ డేస్ లేదు, బ్యాడ్ డేస్ లేదు. క్రీస్తులో ఉంటే కలర్ సెంటిమెంట్ ఉండకూడదు, మనుషుల సెంటిమెంట్ ఉండకూడదు, జంతువుల సెంటిమెంట్ ఉండకూడదు. ఈ పిల్లి ఎదురొచ్చిందని కొంతమంది క్రైస్తవులు ఆగిపోతారు, ఈడు తుమ్మేడని కొంతమంది క్రైస్తవులు ఆగిపోతారు, ఒక విడో ఎదురైందని చెప్పి మరికొంతమంది క్రైస్తవులు వెళ్ళే వాళ్ళు ఆగిపోతారు. నేను క్రైస్తవేత్తల గురించి మాట్లాడలేదు, క్రైస్తవులు కాని వారి గురించి మాట్లాడట్లేదు. క్రైస్తవులైనటువంటి వారిలో కూడా ఈ భయాలు ఉన్నాయి. కుక్క అరిసిందంటే, కుక్క ఏడ్చిందంటే భయం, ఏదో కీడొస్తుందనో, లేకపోతే రకరకాల సెంటిమెంట్స్. అన్ని నెగిటివ్ సెంటిమెంట్సే మనకి కనబడినా నేను క్రీస్తులో ఉన్నాను కనుక అవి నన్ను ఏమీ చేయలేవు. క్రీస్తులో ఉన్నాను కనుక నేను భయపడవలసిన పని నాకు లేదు. అది అరిస్తారని, వీడు తుమ్మితే తుమ్మని, ఫలానా వ్యక్తి ఎదురైతే ఎదురాని, నా యేసయ్య నాలో ఉన్నాడు, నాకెందుకు భయము, నాకెందుకు దిగులు? నేను దానికి భయపడి నేను వెనక్కి వస్తే నాలో ఉన్న విశ్వాసం ఏమైంది అని ఒక్కసారి మనం ప్రశ్నించుకుని వాటికి అతీతంగా ఉండాలి. క్రీస్తులో ఉన్నవాళ్ళు ఈ లోక సంబంధమైనటువంటి సెంటిమెంట్స్కి ఏమాత్రం లొంగకూడదు. అందుకనే పై వచనాల్లో అంటాడు పౌలు భక్తుడు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. మీకు లేకపోవచ్చు అటువంటి సెంటిమెంట్స్. ఎవడో అటువంటి సెంటిమెంట్స్ ఉన్నవాడు మన దగ్గరికి వచ్చి లేనిపోయింది అంటిస్తాడు. లేనిపోయింది అంటించి నువ్వు అలా చేయి, ఇలా చేయి అంటే దేవుడు ఎలాగే ఉంటాడో మనకి తోడు. ఇవి కూడా మనం పాటించాలి. మన పెద్దల నుంచి పాటిస్తున్నారు కాబట్టి మనం ఇటువంటిది ఈరోజు చేయకూడదు, ఈ సమయంలో చేయకూడదు అని రకరకాలుగా లేనిపోయిన వాటిని, సెంటిమెంట్స్ను, ట్రెడిషన్స్ను మనలో ఇంపార్ట్ చేయడానికి, మనలో అవి మనకంటించడానికి చూస్తారు. అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండు. వారిని మార్చడానికి ట్రై చేయగా నువ్వు మారిపోవద్దు. కాబట్టి ఈరోజు దేవుడిస్తున్న వాక్యం ఏంటి? డోంట్ బీ సెంటిమెంటల్. ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలకు కానీ, ఈ సెంటిమెంట్స్కి కానీ ఏమాత్రము కూడా నువ్వు వాటికి ఈల్డ్ అయిపోకుండా, వాటిని అనుసరించకుండా, వాటికి లొంగిపోకుండా ఎదిరించి నిలబడు. ప్రజలందరూ భయపడేదానికి మనం ధైర్యంగా నిలబడి మనం వాటిని ఎదుర్కోవాలి.
యేసులో ఉన్నవారు దేనికి భయపడరు. కీడు కనబడిన చోట కూడా మేలుతో మనం వచ్చి దేవుని సాక్షిగా నిలబడాలి. కాబట్టి ధైర్యంగా ఉందాం, విశ్వాసముతో ముందుకు వెళ్ళిపోదాం. ఈ లోక సంబంధమైన సెంటిమెంట్కి ఎక్కడ తల వంచకుండా సంతోషంగా వాటిని ఎదుర్కొంటూ ముందుకెళ్ళిపోయి దేవుని గొప్ప విజయాలు పొందుకొని దేవుని బిడ్డలో వాటన్నిటికీ అతీతులని నిరూపించి దేవుని మహింపరుద్దాం, దేవుని దీవెనలు పొందుకుందాం, అనేకులను రక్షణలో నడిపిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిన్ను నమ్ముకొని కూడా ఈ లోక సంబంధమైనటువంటి సెంటిమెంట్లకి, ట్రెడిషన్స్కి, ఆచారాలకి మేము లొంగిపోకుండా ఎవరు ఎదురైనా, ఏది ఎదురైనా, ఏ రోజైనా, ఏ పరిస్థితి అయినా యేసు నామములో ప్రారంభించి యేసు నామములో జయం పొందుకొని యేసు నామములో పరమ తండ్రికి మహిమార్థంగా సాక్షార్థంగా జీవించే జీవితము ఇప్పుడు ఎల్లప్పుడూ మాకు దయచేయమని, నీ ఆత్మానుసారంగా, నీ వాక్యానుసారంగా మమ్మల్ని నడిపించమని, క్రైస్తవులమైన మేము మా మాటతోనే కాక మా క్రియలతో మా విశ్వాసాన్ని మేము చాటి చెప్పగలిగే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు హెచ్చుగా మనపై దిగి వచ్చి మనలను విజయవంతులుగా, ధైర్యవంతులుగా యేసు నామంలో నడిపించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.